ఎల్లుండి పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఒంటిమిట్ట పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. నేటితో పులివెందుల ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. 5 గంటల తర్వాత స్థానికేతరులను పంపించనున్నారు. ఉప పోరుతో హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలో 11, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. పులివెందులలో అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మంది బైండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. జరగబోయేటటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో భాగంగా పులివెందుల ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. దానికోసం ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ అనుసరించి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సెన్సిటివ్ ప్రాంతాలు లేకపోతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ని పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏఐజీ గారి ఆధ్వర్యంలో సెన్సిటివ్ ప్రాంతాలు, క్రిటికల్ ప్రాంతాలని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, రూట్లలో ఉండేటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటివరకు 500 మందికి పైకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మొత్తానికి ఈ రోజుతో అక్కడ ఎన్నికల ప్రచారం అయితే ముగియనుంది. సో అప్డేట్స్ దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి? ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లాలో జరుగుతున్నటువంటి 2 ఉప ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ 2 ఉప ఎన్నికల పోటీ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో వచ్చినటువంటి తొలి ఎన్నికగా మనము చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి సర్కారు పట్ల ఓటర్ల నాడి ఏ విధంగా ఉందో చెప్పుకోవడానికి కూడా తాజా ఉదాహరణగా తీసుకునేటువంటి అవకాశం ఉందంటూ ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారని భావించవచ్చు. తెలుగు రాష్ట్ర చరిత్రలో జిల్లాలోని పులివెందుల స్థానంపై ఇంతటి ఉత్కంఠ ఎప్పుడూ లేదని మనం చెప్పుకోవచ్చు. గతంలో కడప పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే టీడీపీ నుంచి కందుల రాజమోహన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఇదే విధమైనటువంటి టెన్షన్ ఉండింది. అయితే అంతకంటే ఎక్కువగా ఇప్పుడు జరిగేటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతుందని కూడా మనము భావించవచ్చు. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 6 దశాబ్దాల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ కుటుంబానికి తప్ప మరొకరికి పట్టం కట్టని వైనం ఇక్కడ సాగుతూనే ఉంది. అలాగే జెడ్పీ స్థానానికి సైతం, అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పులివెందుల జెడ్పీ స్థానానికి సైతం గడిచిన 3 దశాబ్దాల కాలంలో అన్ని ఏకగ్రీవంగానే జరిగిపోయాయి. అలాంటి సందర్భంలో ఇదే పులివెందుల జెడ్పీ స్థానానికి ఏర్పడినటువంటి ఖాళీ దృష్ట్యా ఈ ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. రాష్ట్రంలోని టీడీపీ నేతలంతా దాదాపుగా ఇదే ఎన్నికపై దృష్టి సారించారనుకోవచ్చు. నిన్న ఒక సందర్భంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందుల ఎన్నికపై సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ఈ ఎన్నిక ఏ విధంగా వేడి పుట్టిస్తుంది అని చెప్పుకోవడానికి కూడా తార్కాణంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలు స్థానికంగా ఉంటున్నటువంటి కూటమి నేతలకే కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఛాలెంజింగ్ గా తీసుకున్నారని చెప్పడం ఇక్కడి ఎన్నిక జరిగే తీరును ప్రతిబింబిస్తుంది. ఎలాగైనా పులివెందులపై పట్టు సాధించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉంటున్నారు. ఆ విధంగా ఎందుకు సాగుతుందంటే పరిణామాలు, పోటీలో ఆయన సతీమణి అంటే బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఉండటం గమనార్హంగా చెప్పుకోవచ్చు. కూటమి పార్టీలు ఈ ఎన్నికలు ఒక రకంగా చెప్పుకోవాలంటే చావో రేవోనన్న రేతులో ఎదుర్కోబోతున్నాయని భావించవచ్చు. అంతేకాదు ప్రచార సమయంలోనూ జరిగినటువంటి ఘర్షణలు, దాడులు సైతం రాష్ట్ర వ్యాప్త సంచలనానికి దారితీశాయి. ఇక్కడి నల్లగొండ వారిపల్లిలో జరిగినటువంటి దాడిలో వైసీపీకి చెందిన వేల్పుల రాము, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తదితరులు గాయపడ్డారు. ఈ విషయమై రాష్ట్ర వైసీపీ నాయకత్వం గవర్నర్ను కలిసి పులివెందుల ఎన్నికను సజావుగా జరిపించాలని కూడా కోరారు. ఇదిలా ఉంటే
టీడీపీ నేతలు మంత్రులు సైతం వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ఎన్నికలకు అవరోధం కల్పించేందుకే వైసీపీ ఇటువంటి డ్రామాలు ఆడుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదులు చేయడం జరిగింది. నల్లగొండవారిపల్లిలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఇరు వర్గాల నుంచి మొత్తం 50 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఇవాల్టి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియబోతుంది. అయితే వైసీపీ నుంచి జిల్లాకు చెందినటువంటి హేమాహేమిలైనటువంటి మాజీలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి, సతీష్ రెడ్డి, తర్వాత ఇలాంటి నేతలంతా అంటే ఇతర వైసీపీకి చెందినటువంటి ప్రధాన నేతలంతా ఎంపీ అవినాష్ రెడ్డికి తోడుగా ఉండి పులివెందులలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీకి ధీటుగా జవాబు ఇస్తూ నిరసన ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. ఇదే సందర్భంలో వలసలు వచ్చిన వారిని బెదిరించారంటూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, తర్వాత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ పిఏ రాఘవరెడ్డి తదితరులపై కేసులు నమోదు చేసి వారికి 41 నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ర్యాలీ నిర్వహించి ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారనేటువంటి ఆ అంశంపై ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులపై మొత్తం 150 మందిపై పోలీసులు ఇదివరకే కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పటికే పులివెందుల మండల ప్రాంతం పోలీసుల చక్రబంధంలోకి వెళ్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అదనపు పోలీసు యంత్రాంగం ఇక్కడకు వచ్చి చేరుకుంది. పులివెందుల ప్రాంతానికి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నికలు జరిగేటువంటి మరో స్థానమైనటువంటి ఒంటిమిట్ట పరిస్థితి కూడా ఇదే విధమైనటువంటి రక్తి కడుతుందని చెప్పుకోవచ్చు. అధికారానికి ప్రతిపక్షానికి జరుగుతున్నటువంటి ప్రధాన పోరుగా ఈ ఉప ఎన్నికను భావించవచ్చు. ఇక్కడ టీడీపీ నుంచి రాజకీయాలకు కొత్తగా అయినటువంటి ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి సీనియర్ నేత ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి రంగంలో ఉన్నారు. టీడీపీ నుంచి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొత్తం అన్ని బాధ్యతలు ఇన్ఛార్జిగా ఉండి స్వీకరిస్తుండగా ఇక వైసీపీకి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి అన్ని రకాలుగా తోడుండి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఒంటిమిట్ట ప్రచారం కూడా పులివెందులలో అయితే ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను పక్కన పెడితే ఇక్కడ కొంతవరకు సామరస్యంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా లోపల అగ్గిరాజు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయము అంటే వలసల రాజకీయాలు కావచ్చు, ఇంకా మరే ఇతర కారణాలైనా కావచ్చు, అయితే ఈ 2 రోజుల్లో తీవ్రంగా టీడీపీ అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు వచ్చినటువంటి నాయకులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఇక్కడ జెడ్పీటీసీ మెంబర్ గా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యి ప్రస్తుతము ఎమ్మెల్యేగా ఉంటున్నటువంటి అమర్నాథ్ రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ ఎలాగైనా సరే ఈ గెలుపును అంటే జెడ్పీటీసీ మెంబర్లు తాను రిజైన్ చేసినటువంటి స్థానాన్ని తిరిగి వైసీపీ పార్టీకి అప్పగించే దిశలో ఆయన అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ఉంటున్నటువంటి 2 పార్టీలు అంటే 2 ఉప ఎన్నికలు తీవ్రమైనటువంటి ఉత్కంఠను రేగుతున్నాయి. అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పులివెందుల స్థానం పైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి ఎన్నిక ఆ విధంగా 2 పార్టీలకు తయారైంది చెప్పుకోవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుసేన్.